హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మనది అయితే అన్లోడింగ్ అయిపోయింది. మనం ఇప్పుడైతే బాడీ క్లీనింగ్ అయితే చేయించుకోవాలి. ఇంకా మన దాంట్లో అయితే ఒక 10-15 బాక్సులు అయితే ఉన్నాయి. అవి తీసాక బాడీ క్లీనింగ్ అయితే పెడతాం. ఈ ఓకా కట్ట అంతా ఇలా బస్తాలతో తీసుకెళ్ళి అమ్ముకుంటారు. బత్తా 100 రూపాయలు 50 రూపాయలు అని ఉంటుంది. మనదైతే ఇప్పుడు ఇంకా టైం అయితే 8 గంటల వరకు అన్లోడ్ చేస్తారు. ఇప్పుడైతే 7:30 అయింది. మనదైతే మార్నింగ్ దింపేశారు. ఇప్పుడు ఇవి అయితే దింపేసాక అయితే మనం బాడీ క్లీనింగ్ అయితే పెడతాం. బండి అయితే వెనకైతే బాడీ క్లీనింగ్ అయితే పెట్టాం. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది కదండి. మొత్తం బాడీ క్లీనింగ్ గట్ట మొత్తం అయిపోయింది. ఇప్పుడు పట్టాలు అయితే మడతెట్టు అయితే ఇప్పుడు బాడీలో వేసుకుంటున్నాం. ఈ మైనం పట్ట అయితే క్యాబిన్ మీద వేసుకుంటాం. ఈ చేపల పట్టాలు ఇంకా బాడీలో ఉంటాయి. ఏ లోడ్ వేసుకున్నది ఇప్పుడు కిందకి మీదకి దించుకోవడానికి సరిపోతూ ఉంటుంది మాకు. ఇంకా బళ్ళు అయితే అన్లోడ్ అవ్వాల్సిన బళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇవి ఇంకా మాకు అదృష్టమే. 3 రోజులు అన్లోడ్ చేసాడు. ఇవి అయితే వారం రోజులు, 5 రోజులు 6 రోజులు అవుతున్నాయి ఈ బళ్ళు అన్నీ. ఈ బండి వచ్చిన 5 రోజులు అవుతుంది. వేసేయండి, ఎక్కించండి. తాడు కట్టుకుంటే బెటర్ మీద దానికి. ఇప్పుడు మడతటి బాడీలో ఎడిసారు కదా. ఈ పట్ట అయితే క్యాబిన్ మీద ఎక్కించేస్తున్నారు. ఇద్దరు డైరెక్ట్ క్యాబిన్ మీద ఎక్కించేసుకుంటే మనం బొంగులకి వెళ్తాం కాబట్టి ఇంకా ఈ పట్టతో మనకు పని ఉండదు. అయితే చేపల పట్టాలు వేసి గడేస్తాం, లేదంటే ఇంకో ప్లాస్టిక్ ఉంది దాంతో గడేస్తాం. ఇప్పుడైతే చేపల అన్లోడింగ్ అయితే అయిపోయింది నవగంలో. మనం ఇప్పుడైతే గోవాటి రోడ్ లో, సెల్లంగ్ రోడ్ లో మనం బొంగులకి వెళ్ళాం కదా. యథావిధిగా అదే పాయింట్ లో మనం అయితే బొంగుల లోడ్కి వెళ్తున్నాం. ఈ వీడియో నెక్స్ట్ అక్కడి నుంచి అయితే రన్నింగ్ చేస్తాం. అక్కడ లోడింగ్ ఎలా చేస్తారు ఏంటన్నది రేపు నుంచి అయితే వీడియో తీసి పెడతాం. ఓకేనా? అయితే వెళ్తాను. ఓకేనా? మనం ఇప్పుడైతే నవగా నుంచి అయితే బయలుదేరామండి. ఇప్పుడైతే మనకైతే గువాహటి సెల్లంగ్ రోడ్లోకి అయితే రమ్మన్నాడు అన్న. మనకైతే అక్కడి నుంచి అయితే పురమాయించాడు. మన లోడ్ అయితే ఆకివీడు. మనం యథావిధిగా మొన్న వెళ్ళాం చూడండి, అక్కడికే మళ్ళీ వెళ్తున్నాం. ఏంటంటే మనకి లోడింగ్ బొంగుల లోడింగ్ ఇంకా అక్కడి నుంచే ఉందని చెప్పాడు. దిమాపూర్ నుంచి లేదని చెప్పాడు. అంటే మనం గువాహటి దగ్గరలో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా ఇలాగ దగ్గరలో పురమాయించాడు. మనకు కూడా ప్రాబ్లం ఉండదు. మనం అయితే వెళ్తున్నాం. బెస్ట్ పాయింట్ అది. బొంగుల లోడింగ్ పాయింట్కి అయితే మార్నింగ్ వచ్చామండి. లోడ్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఇక్కడ కూడా ఎండలు అయితే ముదిరిపోయాయి. చాలా గట్టిగా అయితే కాస్తుంది. ఇక్కడ చిన్న నీడగా ఉంది. ఈ జట్టులు అయితే వంట చేసుకుంటున్నారు. కర్రీ ఇంకా అందులో ఖాళీ ఉప్పే పసుపు వేస్తాడంతే. కారం కట్ట ఏమి వేయడు. కారం ఇమ్మంటావా అని అడిగాను, వద్దన్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇమ్మంటావా అని అడిగాను, అది కూడా వద్దన్నాడు. ధనియాల పొడి గట్ట అని అడిగాను, అవి కూడా వద్దంటున్నాడు. సర్లే అని చెప్పి అయ్యే తినేస్తాం అంటున్నాడు. ఇలా ఉంటామా స్ట్రీట్. क्या बनाएगा? अरे भैया इधर देखो. అందైతే బొంగులు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. సగం అయితే అయింది. ఇంకా మనకి సరుకు అయితే రావాలంటున్నారు. మరి ఎలా అవుతుందో అవదో అన్నది మనకు గ్యారంటీ లేదు.
యాక్చువల్గా అయితే 2 days లోడింగ్ అని అయితే చెప్పారు. ఇంకా అలా ఒప్పందంతోనే వచ్చాం. మనకైతే ఇంతవరకు అయిపోయిందంటే మనకి గ్రేటే. మా పక్కన ఇంకో బండి ఉంది, అదైతే 4 రోజులు అవుతుంది వచ్చి అవ్వలేదు. ఇప్పుడైతే లోడింగ్ అయితే మనకి సగం లోడ్ అయిపోయింది. మా వాంటర్ గారి బండి మాతో పాటు ఈ బండి కూడా లోడ్ అవుతుంది. ఈ బండి వచ్చి 2 రోజులు అయితే అవుతుంది. ఇదైతే డిలక్స్ లోడ్ అయితే వచ్చింది. ఇది కూడా ఇవాళ కంప్లైంట్ అవుద్ది. 2 కలిపి అయితే బయలుదేరిపోతాం. ఈవినింగ్ వెళ్ళాం. మన బండి అయితే సగం అయింది. 2 రోజులు అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువైంది. మనది సూపర్ లోడింగ్ కాబట్టి మనకైతే సరుకుంది. మనదైతే లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే బొంగుల లోడ్ అయితే అయిపోయి మనం ఇప్పుడైతే డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాం. ఇప్పుడు మేఘాలయ మొక్కలు భారత్ మొక్కలు ఇక్కడ డీజిల్ రేట్ తక్కువ కాబట్టి ఇక్కడ 85 రూపాయలు. ఇక్కడ డీజిల్ ఫుల్ చేసుకుని మనం డైరెక్ట్ ఇంకా డీజిల్ అక్కడ కొట్టించాం. డైరెక్ట్ అక్కడ కరాపూర్కే వెళ్ళి కొట్టించుకుంటాం. ఇప్పుడైతే మనం యథావిధిగా మొన్న రావులపాలెం వేసుకెళ్ళాం. ఇప్పుడు ఇది ఆకివీల్ లోడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, రన్నింగ్ లో అయితే వీడియో తీస్తాం. బాయ్. ఇప్పుడు డీజిల్ కొట్టించి అయితే మనం ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే చేయలేదు. ఇంకా చిన్న ఎదర ఘాటి అయితే ఉంది. అది దిగేసాక ఎదర ఎక్కడైనా ఖాళీ స్థలం చూసుకొని మంచిగా బండి ఆపుకొని భోజనం అయితే చేస్తాం. యాక్చువల్ గా అయితే ఇప్పుడు 10:30 అయిపోతుంది టైము నైట్. లేదంటే రంగు వెళ్ళిపోతుంటాం. అట్లా 12-1 గంట అయిపోతుంది మేము భోజనం చేయకపోతే. మాకు భోజనం చేయడానికి టైం అసలు సెట్ అవ్వదు. టైంతో పని లేదు. ఏ టైంలో తింటామో మాకే తెలీదు. మధ్యాహ్నం 3 గంటలకు తిన్నాం. ఇప్పుడేమో నైట్ 12-1 గంట అవుతుంది. ఏంటంటే తొందరగా తినేద్దా అనుకోవచ్చు, టైం ఉంటుంది కానీ ఏంటంటే మాకు టైం కుదరదు. అన్లోడింగ్ బండ్లో లోడింగ్ బండ్లో రన్నింగ్ లోనో టైం పోద్దని లేట్ అయిపోద్ది అన్న ఆలోచన వచ్చేద్దాం మాకు. మా డ్రైవర్స్ అందరికీ, లారీది ఉన్న ప్రతి ఒక్కరికే అంతే. ప్లీజ్ రెస్పెక్ట్ డ్రైవర్. ప్లీజ్ డ్రైవర్ ని గుర్తించండి, రెస్పెక్ట్ అవ్వండి. తాగేప్పుడు తాగినట్టు. ఇక్కడ డీజిల్ రేట్ అయితే 85-92 పైసలు. మనం ఎక్కడైనా ఆయిల్ కొట్టించుకున్నప్పుడు ఫస్ట్ ఆ డెన్సిటీ 842 అని చూడండి. ఆ డెన్సిటీ మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఆ డెన్సిటీని బట్టే మనకి డీజిల్ క్వాలిటీ ఎలా ఉన్నదన్న తెలుస్తుంది. ఆ 840 కన్నా కిందకి 750, 780 కానీ ఉంటే కనుక మనం డీజిల్ కొట్టిపోయకూడదు. ఎందుకంటే అంత తక్కువ ఉంటే డీజిల్ క్వాలిటీ లేదని. మనం ఎప్పుడైనా డీజిల్ కొట్టించుకునే ముందు 840 నుంచి 860 వరకు ఉండాలి. అది మాత్రం మన పక్క అయితే చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైతే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.